The Light Coaching Center for JLM and JPA, Palavancha, Test ID 201, Subject Electric Circuits. The unit of energy, electrical energy యొక్క యూనిట్ అని వాడు అడిగిండు. ఇక్కడ జౌల్స్, రెండవది వాట్ సెకండ్, పవర్ టైం, కిలో వాట్ అవర్, వాట్ అవర్. అర్థమవుతుందా? మన ఎనర్జీ మీటర్ కూడా వాట్ అవర్లో ఉంటుంది కాబట్టి దీనికి మనకు వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది కరెక్ట్. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 29 వచ్చేసి in a simple circuit with 12 volts battery and a 6 ohms resistor, what is the current flowing through the resistor అన్నాడు. సింపుల్ సర్క్యూట్ అంటే సిరీస్ సర్క్యూట్ అనుకున్నాం మనం. రెసిస్టెన్స్ వాల్యూ 6, వోల్టేజ్ వాల్యూ 12 అయితే కరెంట్ వాల్యూ ఎంత? I is equal to V by R. 12/6 ఎంత వస్తుంది? 2 amp వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 30th MCQ. If the total resistance in a circuit is 10 ohm and the total voltage is 50, what is the current flowing through the circuit? ఇది కూడా టోటల్ రెసిస్టెన్స్ 10 అన్నాడు, కరెంట్ టోటల్ వోల్టేజ్ వచ్చేసి 50 అయితే దాంట్లో పోయే కరెంట్ ఎంత? సేమ్ I is equal to V by R. 50/10 that is 5 amps. నెక్స్ట్ వచ్చేసి 31 MCQ. అదే in a series circuit, ఇది కూడా సిరీస్ సర్క్యూటే, విత్ ఎ రెసిస్టెన్స్ R1 is equal to 4, R2 is equal to 6 ohms అండ్ వోల్టేజ్ సోర్స్ ఎంత? మనకి 20 volt బ్యాటరీ. వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ అండ్ ద కరెంట్ ఫ్లోయింగ్? రెండు అడిగిండు. టోటల్ రెసిస్టెన్స్ ఎంత, దాంట్లో పోయే కరెంట్ ఎంత అన్నట్టు కూడా అడిగిండు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ 20 volts సోర్స్ని వేసుకొని తర్వాత రెండు రెసిస్టర్స్లు వాడు ఏమి పెట్టిండు? సిరీస్లో పెట్టిండు. సిరీస్లో పెట్టి ఇది 4 ohm, ఇది 6 ohm అన్నాడు. ఈ వోల్టేజ్ సోర్స్ వచ్చేసి 20 volts. మనకి ఇక్కడ కనపడుతుంది రెసిస్టెన్స్ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ 10. అది మనకు అర్థమైపోయింది. అంటే ఆప్షన్ ఏ కానీ బి కానీ. ఈ రెండు రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి. 4 + 6 ఎంత? 10. సో V is equal to I into R. I is equal to V by R. V ఎంత? 20. R ఎంత? 10. అంటే 2 amp 10 ohm. టోటల్ రెసిస్టెన్స్ 10 ohm, కరెంటు 2 amp. Thank you.